మొన్న మహారాష్ట్ర నాసిక్లో టీసీఎస్లో జరిగినటువంటి ఘటన మనం ఇంక మర్చిపోలేదు. అది 3 నెలల క్రితం వచ్చినటువంటి ఆ ఘటన దేశం మొత్తం నివ్వెరపోయింది, స్టన్ అయిపోయింది కదా. మత మార్పిల్లిగాలు ఎలా దూసుకొస్తున్నారో, ఏ విధంగా ప్లాన్ చేసి మతం మారుస్తున్నారో, వాళ్ళకి అది ఇదని లేదు. ఒకప్పుడు మనం ఎక్కడో జరిగించే వాళ్ళేమో సాఫ్ట్వేర్ కంపెనీలో లేదంటే మిగతా కంపెనీల్లో ఇలాంటివి లేవు అనుకునేవాళ్ళం. కానీ టీసీఎస్ అవన్నీ కూడా పటాపంచలు చేసేసింది. ఇప్పుడు అలాంటిదే ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లో జరిగింది. మీర్జాపూర్లో వచ్చినటువంటి ఈ యొక్క విషయం ఏంటంటే, జిమ్ములలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లు చేస్తున్నటువంటి నెట్వర్క్ను పోలీసులు ఇప్పుడు దీన్ని బయటికి తీశారు. సన్నో అనే ఒక మహిళ వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒకేసారి 50 మంది అమ్మాయిల్ని మత మార్పిడి చేయడానికి ఒక ఆపరేషన్ చేపట్టారంట వీళ్ళందరూ. సోషల్ మీడియా ద్వారా పరిచయం అయినటువంటి అమ్మాయిలు, అలాగే జిమ్కి వచ్చినటువంటి అమ్మాయిలు, వాళ్ళ ఫ్రెండ్స్, ఇలా వీళ్ళందరినీ పరిచయం చేసుకొని ఈ సన్ను అనే మహిళ ఏం చేస్తుందంటే జిమ్ చేస్తున్నట్లుగా నటించి వీళ్ళకి అనేక రకాలుగా మతం గురించి ఎక్కించేసి ఈలోగా వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తుంది. ఆ ముస్లిం కుర్రోళ్ళని ఆ జిమ్లోనే పరిచయం చేస్తుందంట. పైగా వీళ్ళు నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తారు, చాలా మంచి ట్రైనర్స్ అన్న విధంగా పరిచయం చేస్తుంది. వాళ్ళు అమ్మాయిని ఏమొచ్చేసి అన్ని విధాలుగా పట్టుకొని తడిమేసి ఈ విధంగా ఇలాగ చెయ్యాలి అలాగే చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే నేను వెళ్ళినటువంటి జిమ్ముల్లో కూడా, హైదరాబాద్లో నేను కొన్ని జిమ్ముల్లో చేసినప్పుడు నేను జస్ట్ వ్యాయామం చేయడానికి వెళ్ళేవాడిని. మన అమ్మాయిలందరూ వాళ్ళతో రాసుకు పూసుకోవడమే. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళేమొచ్చేసి మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం అనుకుంటారు వీళ్ళు. కానీ వాళ్ళు చేసేటటువంటి ఇది వీళ్ళకి అర్థం కాదు. కానీ నాకు అప్పుడు అంత బుర్ర లేదు, నిజంగానే వాళ్ళు అంత ట్రైనింగ్ ఏమో అనుకునేవాడిని, నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇక్కడ చూడండి, 50 మందిని ఒకేసారి మతం మార్చడానికి ఒక ఆపరేషన్ చేపట్టారంటే ఎంత ఫండింగ్ వస్తే వీళ్ళు చేస్తారు? ఏ ఫండింగ్ రాకుండా చేస్తారా? వీళ్ళకు ఉంటుంది మతం మారుద్దామని, కానీ చేతిలో డబ్బు పడితే చాలా తొందరగా చేస్తారు. మరి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ కేసు యోగి గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చేశాడు, వీళ్ళందరినీ గ్యాంగ్స్టర్ల చట్టం కింద కేసు నమోదు చేసి జైల్లో పెట్టండి, మిగతా సంగతి నేను చెప్తానని చెప్తున్నాడు. అంటే యోగి ఆదిత్యనాథ్ కాబట్టి ఆయన ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీరు పిల్లల కండం తగ్గించండి, నియంత్రించండి, ఎక్కువ కనొద్దు, ఎందుకంటే ప్లేస్ సరిపోవడం లేదు, నమాజులు చేసుకోవడానికి మీకు ప్లేస్ సరిపోవడం లేదంటే అర్థం చేసుకోండి, కాబట్టి రోడ్ల మీద నమాజ్ చేయకండి, పిల్లల్ని కూడా తక్కువ కనండి అన్న విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ విషయం వస్తే ఊరుకుంటాడా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి పోనీ అక్కడ ఏదో ఒక విధంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మనకి సంతోషమే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో, మన రాష్ట్రం లాంటి పరిస్థితులు, తమిళనాడు లాంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటివి, కేరళలో జరుగుతున్నటువంటివి ఎవరు అరికడతారు? మనకి మనమే అరికట్టుకోవాలి, మనకి మనమే జాగ్రత్తగా ఉండాలి.